నమస్కారం. పవిత్ర వృక్షాలు కార్యక్రమానికి స్వాగతం. మనతో ఉండే మనుషులకు మనకు ఉన్న బంధం ఎలాంటిదో మనకి చెట్లకు ఉన్న బంధం అలాంటిది. అమ్మ చెట్టుకు కట్టిన ఊయల నుండి చిన్నప్పుడు ఆడిన ఆటలు, బడిలో చెట్ల కింద చదువులు, ఇలా మన జీవితంలో అడుగడుగున బంధువుగా మనతో పాటు ఎన్నో చెట్లు భాగమయ్యాయి. కొన్ని ఆహారంగా, మరికొన్ని అవసరంగా మారి మనల్ని ముందుకు నడిపిస్తున్నాయి. చిన్నపిల్లాడి చేతిలో ఆటకర్ర నుండి ముసలివాళ్ల చేతిలో చేతికర్రలా మారి ఎన్నో రకాలుగా నేను నీతోనే ఉంటున్నా అని చెట్లు మనకు గుర్తు చేస్తాయి. మనం నాటితే ఎదుగుతూ మనకే తిరిగి ఎన్నో రకాలుగా ఉపయోగపడే అనేక గొప్ప వృక్షాల గొప్పతనం గురించి మీకు తెలియజేసే కార్యక్రమమే ఈ పవిత్ర వృక్షాలు. ఈరోజు మనం బూరుగ వృక్షం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు సేద తీరిన చెట్టు బూరుగ వృక్షం. బూరుగ చెట్టులో ఎర్రబూరుగ, తెల్లబూరుగ, నల్లబూరుగ, పచ్చబూరుగగా ఇలా చాలా రకాలు ఉన్నాయి. వీటిలో నల్లబూరుగ చాలా అరుదైన రకం. మనం నిత్యం చూసేది మాత్రం ఎర్రపూలు పూసే ఎర్రబూరుగ చెట్టు. పత్తిని ఎక్కువగా ఉత్పత్తి చేసే చెట్టు అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు ఒకసారి నిండుగా కాయలతో, ఒకసారి నిండుగా ఎర్రని పూలతో ఆకాశం తాకుతూ కనిపిస్తుంది. ఈ చెట్ల కాయలతో చిన్నప్పుడు ఆడుకున్న జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి. పూర్వం ఆ కాయలను వలిచి దూదిని సేకరించి తలగడలు తయారు చేసుకునేవాళ్ళు. బూరుగ చెట్లు స్వేచ్ఛగా కొన్ని సంవత్సరాల పాటు నిలిచి ఉండే చెట్లు. అలాంటి బూరుగ చెట్టు గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ఎంతో స్పష్టంగా వివరించారు. చూసేద్దాం. శ్రీరామ జయం. శ్రీరామ జయం అన్న శబ్దానికి అమృత వృక్షాలకు సంబంధం ఏమిటి అంటే, శ్రీరామాయణం అంతా కూడా సందర్భాన్ని చూసి చేసి మరి వాల్మీకి మహర్షి ప్రత్యేకమైన ప్రస్తావనలను వృక్షాల గురించి చేసి ఉన్నారు. శ్రీరామాయణంలో ఒక కాండ పేరు అరణ్యకాండ. పంచవటి, పర్ణశాల, అలాగే 10 మంది మహర్షుల ఆశ్రమాలు, ప్రత్యేకంగా పంప సరోవర తీరం, ఇంకా ప్రత్యేకంగా అశోకవనం, ఇంకా ప్రత్యేకంగా సుగ్రీవుడి మేనమామ మధువనం నిర్మాత, ఇలా వనాల ప్రస్తావన, అలాగే స్వయంప్రభ గుహలో నిర్మించుకున్న వనం, పలు తావులలో శ్రీరామాయణమంతా కూడా మనం పచ్చదనాన్ని చూడవచ్చు. అలాంటి ప్రత్యేకంగా ఉండే మొక్కలలో, ఎదిగినప్పుడు మహావృక్షాలలో భగవత్ సంబంధితములైనవి పవిత్రతతో కూడుకున్నవి కాగా, ఆరోగ్యప్రదాయకంగా ఉండేవి అమృతమయములైనవి అనే విభజనని మనం చూచినప్పుడు 2 లక్షణాలు కూడా కలిగినవి కొన్ని ఉంటాయి. అలాగే ప్రాంతీయతను పోషించే విధంగా, స్థల చరిత్ర చెప్పే విధంగా కూడా కొన్ని చెట్లు ఉంటాయి. అందులో ఒకటి బూరగ చెట్టు. ఈ చెట్టు ప్రస్తావన సంప్రదాయంలో మహాసంకల్ప పఠనం చేసే సమయంలో మనం స్మరించుకోవచ్చు. జంబూ ప్లక్ష కుశ క్రౌంచ శాఖ శాల్మరి పుష్కర సప్తద్వీపైర్దీపితే లేదా సప్తద్వీపైర్ విరాజితే అంటూ మహాసంకల్పంలో చూచినప్పుడు శాల్మలి అన్న పేరు మనకు ప్రత్యేకంగా స్ఫురిస్తుంది. శాల్మలి అంటే సంస్కృతంలో బూరగ చెట్టు అని అర్థం. గరుత్మంతుడు ఈ శాల్మలి వృక్షానికి సంబంధించినటువంటి ప్రస్తావనను స్మరించినట్లుగా, సేకరించినట్లుగా మహాభారతంలో చూడవచ్చు. తాను రాజనందన నుంచి వచ్చిన శాల్మలి పాదపంబు గనుంగొని, ఇది మహాభారతంలో వృత్తాంతం. బూరగ చెట్టు కింద కూర్చొని జపం చేస్తే మనస్సు చిక్కబడుతుంది,
స్థిరత్వం పొందుతుంది, చంద్రగ్రహ సంబంధిత దోషాలు తొలగిస్తుంది. జాతక చక్రంలో చంద్రుడు లగ్నానికి 6వ ఇంట ఉన్నప్పుడు మన వద్ద ధనం ఉండదు, నిర్ధనత్వం. అలాగే అష్టమ చంద్రుడు ఉన్నప్పుడు ఇది కూడా ధనం లేకపోవడాన్నే సూచిస్తుంది. 6వ ఇంట ఉన్నప్పుడు మనం మన ధనాన్ని ఇతరులకు ఇచ్చేస్తాం, వాళ్ళు తిరిగి ఇవ్వరు, రాని బాకీలే పెరిగిపోతూ ఉంటాయి. అలాగే అష్టమ చంద్రుడు అన్నప్పుడు మన వద్ద డబ్బు లేకుండా పోతుంది. ధన సంబంధమైన సమస్త దోషాలు తొలగించుకోవడం కోసం బూరగ చెట్టు కింద కూర్చొని శివనామస్మరణ చేయాలి, శివారాధన చేయాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇలా చేసినట్లయితే ఆ బూరగ చెట్టు కింద కూర్చొని ఉన్న కారణం చేత మనస్సు ప్రశాంతమై, చంచలం లేక స్థిరత్వంతో ఉన్న కారణం చేత సమస్తములేనటువంటి మంత్రశక్తులు మనకు వశం అవుతాయి. హితోపదేశకర్త పలుకున్ బూరుగులీలన్ అని ఉత్తర రామాయణంలో కూడా ఈ చెట్టు ప్రస్తావన ఉంది. హితోపదేశం కలగాలి, హితోపదేశం పొందాలి, మంచి బుద్ధి రావాలి, మంచి వివేకం కలగాలి, మంత్రం ఫలించాలి, జ్ఞాపక శక్తి పెరగాలి. చిన్నారి బాలబాలికలకు బాగా చదువు రావాలి అంటే బూరగ చెట్టు కొమ్మ ఒకదానిని త్రుంచి నీడలో ఆరబెట్టి వారి చదువుకునే ఆ మేజా బెల్లపైన ఉండే టేబుల్ స్టాండ్, పెన్నులు, కలాలు, పెన్సిళ్ళు వేసుకునే దానిలో ఈ బూరగ చెట్టు కొమ్మ ఒకదానిని ఉంచండి. ఆ చెట్టు కొమ్మ వల్ల వచ్చేటటువంటి పాజిటివ్ రేసెస్ అంటాం, ప్రయోగాత్మకమైన, ప్రయోజనితమైన లేక సానుకూలమైన కిరణాలు అలా వ్యాపించడంతో బుద్ధికి ఏకాగ్రత కుదురుతుంది, చిత్త ఏకాగ్రత కలుగుతుంది. హత్తుకొని మొత్తులాడి పెన్నెత్తురొలక బూరుగుల పోల్కి బొలచిరి. అచ్చ తెలుగు రామాయణంలో కూడా మనం ఇది గమనించే అంశం అవుతున్నది. అందులో కూడా యుద్ధకాండలో ఇలా ప్రత్యేకంగా ఆ కవి వర్ణించి ఉన్నాడు. ఈ విధమైనటువంటి వర్ణనలతో ప్రాంతీయతను కూడగట్టుకొని ఉన్న ఒక స్థలానికి సంబంధించిన చరిత్ర విశేషంతో పాటుగా బుద్ధి కుశతం అందించేటటువంటి బూరగ చెట్టు మహాత్మ్యం ఎంతైనా చెప్పుకోదగింది. హస్త, శ్రవణం ఈ రెండు ప్రత్యేకంగా చంద్ర సంబంధితములైన నక్షత్రాలు అని కూడా శాస్త్రం చెప్తుంది. అలాగే రోహిణి ఇంకా విశేషమైన నక్షత్రం అని కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. అలాంటప్పుడు హస్త, శ్రవణం, రోహిణి ఈ 3 నక్షత్రాల వారు మరింత ప్రత్యేకంగా బూరుగ చెట్టును పెంచి పోషించాలి. వీరు మాత్రమే కాకుండా లగ్నంలో చంద్రుడు ఉన్నా అంటే లగ్నము రాశి ఒకటే అయినప్పుడు అనేకములైన జ్యోతిషపరమైన సమస్యలకు సమాధానం బూరగ చెట్టును పెంచడం, బూరగ చెట్టు కింద కూర్చొని జపం చేయడం. అలా చేసినప్పుడు ఆ చెట్టు గాలి వలన మానసిక ఏకాగ్రత ఏర్పడుతుంది అని కూడా మనకు తంత్రశాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. అమ్మవారి అనుగ్రహం కావాలి అన్నా, కుమారస్వామి అనుగ్రహం కావాలి అన్నా, అలాగే సమస్త దేవతల అనుగ్రహం కావాలి అన్నా, మరింత ప్రత్యేకంగా రామానుగ్రహం కలగాలి అన్నా బూరగ చెట్టుతో మనకు సంబంధం ఏర్పడి ఉండాలి. భరతుడు 14 సంవత్సరాల అనంతరం రామచంద్రమూర్తి ఆగమనం కోసం వేచి ఉన్నాడు. రామచంద్రుడు తిరిగి వస్తున్నాడు అన్న వార్త ఆంజనేయ స్వామి వారు ఆ భరతుడికి తెలియజేసి ఉన్నారు. ఆ సమయంలో రాముడి ఆగమనం బూరగ చెట్టు పక్క నుంచే అని మనకు రామాయణ సంబంధిత వ్యాఖ్యాన విశేషాంశాలు ఇలా తెలియజేస్తాయి. కనుక శ్రీరామాయణం అంతా కూడా చెట్ల విశేషాంశాలతో కూడుకుని ఉన్నది. అలాంటి బూరగ చెట్టును మనం కాపాడుకుందాం. 1, 2, 3 అని కాకుండా ఇంటింట తప్పనిసరిగా ఉండవలసినవి పవిత్ర వృక్షాలు, అమృతమయమైన వృక్షాలు. దేవతలు కూడా స్వర్గంలో ఏం చేస్తారు అంటే నందనవనాన్ని పెంచి పోషిస్తారు. పరమేశ్వరారాధనలో మారేడు చెట్టు, అమ్మవారికై వేప చెట్టు, గణపతికై గరిక, అలా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క వృక్షాన్ని చూపించిన సనాతన సంప్రదాయం. సమస్త దేవతల అనుగ్రహం కలగాలి అంటే, నవగ్రహానుగ్రహం కలగాలి అంటే
బూరగ చెట్టును పెంచి పోషించాలి అంటూ తెలియజేసింది. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. మన పవిత్ర వారసత్వ సంపదకు ప్రతీకాత్మకంగా ఉన్నటువంటి అమృతమయమైన వృక్షాల గురించి తెలుసుకుంటున్నాం. మరింత తెలుసుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. చూశారు కదా, శ్రీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ఎంత స్పష్టంగా వివరించారో. బూరుగ చెట్టు ఆధ్యాత్మిక విశిష్టత, గొప్పతనం గురించి ఎంత చక్కగా వివరించారు కదా. అలాగే బూరుగ చెట్టు ఆరోగ్యపరంగా, ఔషధంగా ఎంత విలువైనది, ఎటువంటి అనారోగ్య సమస్యల నుంచి మనకు ఉపశమనం కలిగిస్తుందో, ఎన్ని రకాల అనారోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుందో సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ చెప్పే విషయాలని చూసేద్దాం. నమస్కారం. ఔషధ వృక్షాల విభాగంలో మనం తెలుసుకోబోతున్న అద్భుతమైన చెట్టు బూరుగ చెట్టు, శాల్మలి. సౌందర్యానికి, ఆరోగ్యానికి ఇది ఒక అద్భుత వరం అని చెప్పొచ్చు. ఆయుర్వేదం మనకు అందించిన అనేక అమూల్యమైన మొక్కలలో, చెట్లలో ఈ బూరుగ అనేది ఒకటి. ఇది కేవలం ఒక పెద్ద వృక్షం మాత్రమే కాదు, అనేక ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక దివ్యమైన సంజీవని అని చెప్పొచ్చు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మన సంస్కృతిలో ఈ బూరుగ అనేది తనదైనటువంటి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. దీని విశాలమైన ఆకులు, అందమైన ఎర్రటి పువ్వులు ప్రకృతికి శోభని చేకూర్చుతూ, దీని వేరు నుంచి కాండం వరకు ప్రతి భాగం కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారాలని అందిస్తుంది. అందుకే వనమూలికల్లో దాగున్నటువంటి శక్తిని మనం గుర్తెరిగి వినియోగించుకున్నాం అనుకోండి, ఆరోగ్యం అనేది మన సొంతం అవుతుంది అనేది ఆరోగ్యక్తి. దాన్ని నిజం చేసేటువంటి మొక్కల్లో ఈ బూరుగ అనేది ఒకటి. ముఖ్యంగా స్వరూపం విషయానికి వస్తే మామిడి తెలిసినట్టుగా, వేప తెలిసినట్టుగా కొంతమందికి బూరుగ గురించి తెలియకపోవచ్చు. బూరుగ, దీన్ని బొంబాక్సీబా అనేటటువంటి బొటానికల్ నేమ్ తోటి పిలుస్తారు. బంకేసి అనేటువంటి కుటుంబానికి సంబంధించింది ఇది. దీన్ని సంస్కృతంలో శాల్మలి అనేటువంటి పేరుతోటి పిలుస్తాం. ఇది ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా దాదాపుగా ఒక 20 మీటర్ల ఎత్తు వరకు పెరిగేటటువంటి ఒక పెద్ద చెట్టు. దీన్ని కాండానికి, అలాగే కొమ్మలకి చిన్న చిన్న బుడిపల్లాంటి ముళ్ళు లాంటివి కనిపిస్తాయి. వీటిని ఆ బూరుగ ముళ్ళు అంటాం. ఆకులు ఒక్కొక్క కణుపుకి ఒక్కొక్కటి చొప్పున ఈ చేతి ఆకారంలో 5 నుంచి 7 చిన్న చిన్న ఆకుల్ని కలిగి ఉంటాయి. పువ్వులేమో ముదురు ఎరుపు రంగులో చాలా అందంగా కనిపిస్తాయి. ఇక 100కు పైగా కేసరాల్ని కలిగి ఉంటాయి. ఇది ఇక్కడ మరొక ప్రత్యేకత. అయితే కాయలు గుడ్డు ఆకారంలో ఉంటాయి. దూది లాంటి పదార్థంతో కూడినటువంటి గింజల్ని కలిగి ఉంటాయి. బూరుగ చెట్టు తాలూకు ఆ కాండం నుంచి వచ్చేటువంటి జిగురిని శాల్మలి నిర్యాసం అంటాం. నవంబర్ నుంచి జూన్ నెలల మధ్యలో సేకరించాల్సి ఉంటుంది. అరుదుగా తెల్ల పువ్వులు ఉండేటటువంటి బూరుగ చెట్లు కూడా ఉంటాయి. అయితే ఔషధ గుణాల విషయానికి వస్తే పెద్దగా తేడా ఉండదు, అన్నిటికీ ఒకటే. ఈ బూరుగ చెట్టు తాలూకు వేరు, బెరడు, అలాగే ముళ్ళు, ఇంకా పువ్వులు, ఇంకా జిగురు అంటే నిర్యాసం, ఇలాంటివన్నీ కూడా మనం ఈ ఔషధాల తయారీలో వాడుకోవచ్చు. బూరుగ చెట్టు తాలూకు అన్ని భాగాలతోటి మనం ఔషధాలు తయారు చేసుకోవచ్చు, అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు రక్తశుద్ధికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో మంటలుని ఇది తగ్గిస్తుంది. చర్మం పైన వచ్చేటటువంటి మచ్చల్ని తగ్గిస్తుంది. అలాగే మగవాళ్ళల్లో వీర్య వృద్ధికి సహాయపడుతుంది. మహిళల్లో వచ్చేటటువంటి తెల్లబట్ట సమస్యకి ఇది ఒక అద్భుతమైన పరిష్కారం. దీన్ని ఆయుర్వేదంలో శాల్మలి ఘృతం, గంగాధర చూర్ణం ఇలాంటి అనేక రకాల మందుల తయారీకి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మెయిన్గా చెప్పాల్సింది, చాలామందికి ముఖం మీద మచ్చలు తయారవుతూ ఉంటాయి, డార్క్ స్పాట్స్. ముఖం పైన ఏర్పడేటటువంటి ఈ నల్లటి మచ్చలు తగ్గించుకోవచ్చు. ఈ నల్లటి మచ్చలు లేదా గోధుమ రంగు మచ్చల్ని సాధారణంగా పిగ్మెంటేషన్ అంటారు. ఇది చర్మం పైన ఎక్కువగా మెలనిన్ ఉత్పత్తి కావటం వల్ల వస్తూ ఉంటాయి. మరి ఈ బూరుగను ఎలా వాడుకోవాలి అంటే సింపుల్గా చెప్పుకున్నాం కదా, ఆ బూరుగ ముళ్ళు వాటిని సేకరించి కొద్దిగా పాలల్లో వేసి మెత్తగా నూరాలి. దీన్ని ముఖానికి లేపనంలాగా పూసుకోవాలి. ఇలాగ ఒక వారం నుంచి 10 రోజుల వరకు రెగ్యులర్గా రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం చేస్తూ ఉంటే ముఖం పైన తయారైనటువంటి ఈ నల్లటి మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. ఆశ్చర్యకరమైన అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. బూరుగ ముళ్ళలో ఉండేటటువంటి ప్రత్యేకమైన ఔషధ గుణాలు చర్మ కణాల్లో పెరిగిపోయినటువంటి ఆ మలినాన్ని తొలగిస్తాయి. అలాగే ఇవి చర్మానికి చక్కటి కాంతిని ఇవ్వడానికి సహాయపడతాయి. అలాగే ఇంకొక పెద్ద సమస్య, ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది అరికాళ్ళల్లో మంటలు, బర్నింగ్ సెన్సేషన్.
అంటే బర్నింగ్ సోల్ సిండ్రోమ్ అంటారు దీన్ని. అరికాళ్ళలో వచ్చేటువంటి ఈ మంటలు పాదాల తాలూకు ఆ నరాల బలహీనతకి సూచన. అలాగే వేరే కారణాల వల్ల కూడా ఈ మంటలు వస్తూ ఉంటాయి. బాధాకరంగా ఉంటుంది ఇది. అరికాళ్ళలో తీవ్రమైన మంటలతో పాటు నొప్పి కూడా ఉంటుంది. ఒకసారి తిమ్మిర్లు కూడా అనుభవం అవుతూ ఉంటాయి. ప్రధానంగా రాత్రిపూట ఈ అరికాళ్ళ మంటలు మరింత ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి బూరుగను ఎలా వాడుకోవాలి మంటలు తగ్గించుకోవటానికి? బూరుగ చెక్క, దీన్ని మెత్తగా నూరి అది ఆయింట్మెంట్ లాగా అవుతుంది. అరికాళ్ళకి సింపుల్గా లేపనం చేసుకోవాలి. ఇలా రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా అరికాళ్ళ మంటలు తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే ఈ బూరుగ చెక్కలో ఉండేటటువంటి ఆ శీతలీకరణ గుణాలు అరికాళ్ళలో ఉండేటువంటి మంటల్ని తగ్గిస్తాయి. అలాగే ఇది రక్త ప్రెషర్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. అలాగే మరొక సమస్య ఎక్కువ మంది మహిళలను ఇబ్బంది పెట్టేది తెల్లబట్ట, లుకోరియా. చాలామంది బాధపడుతూ ఉంటారు. స్త్రీలలో జననేంద్రియం నుంచి తెల్లటి లేదా పసుపచ్చ స్రావం జిగురుతో కూడి ఉండటాన్ని తెల్లబట్ట అంటూ ఉంటారు. సాధారణంగా ఇన్ఫెక్షన్స్, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల ఇది వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు బూరుగను ఎలా వాడుకోవాలి? బూరుగ పువ్వులు మీకు ఉపయోగపడతాయి. బూరుగ పువ్వుల్ని నెయ్యి అలాగే సైంధవ లవణంతో కలిపి దీన్ని కూరలాగా చేసుకొని తింటూ ఉండాలి. అలాగే బూరుగ చెక్క, దీన్ని మెత్తగా దంచి నీళ్లు కలిపి రసం తీయాలి. ఇప్పుడు దీన్ని ఒక చిన్న గిన్నెడు చొప్పున రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం ఇంటర్నల్గా తాగుతూ ఉండాలి. దీంతో ఆ తెల్లబట్ట సమస్య ఆశ్చర్యకరంగా తగ్గుతుంది. బూరుగ పువ్వులు కానీ లేకపోతే చెక్క కానీ వీటిలో ఉండేటటువంటి యాంటీమైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆ వైట్ డిశ్చార్జ్ తాలూకు ఇన్ఫెక్షన్ తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే మరొక సమస్య మన ఇండియన్స్ను బాగా ఇబ్బంది పెట్టేది నీళ్ల విరేచనాలు, వాటరీ డయేరియా. కలుషితమైనటువంటి ఆహారం తీసుకోవటం, కలుషితమైన నీళ్లు తాగటం, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఈ నీళ్ల విరేచనాలకి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. మరి ఈ బూరుగను ఎలా వాడుకోవాలి ఈ డయేరియాని కంట్రోల్ చేసుకోవడానికి అంటే? ఎండిన బూరుగ బంక అంటే శాల్మలి నిర్యాసం అనుకున్నామే, అద్భుతంగా పనిచేస్తుంది ఇది మీకు ఆయుర్వేద మూలికల మంగళలో కూడా దొరుకుతుంది. ఈ ఎండిన బూరుగ బంక తాలూకు ఆ పొడిని, పటిక బెల్లం పొడిని సమానంగా కలిపి ఒక 1/2 టీ స్పూన్ మోతాదుగా, అవసరం అనుకుంటే 1 స్పూన్ వరకు కూడా దీన్ని ఉదయం సాయంత్రం నీళ్ళకి కలిపి తీసుకోవాలి లేదా పెరుగుతో కలిపి తీసుకోవాలి. అంతే, ఒక ఇంద్రజాలం జరిగినట్టుగా ఈ రెగ్యులర్గా క్రానిక్గా ఇబ్బంది పెట్టేటటువంటి ఈ విరేచనాలు కంట్రోల్ అవుతాయి. ఎందుకంటే బూరుగ బంగలో ఉండేటువంటి ఆ శోషక గుణాలు పేగుల్లో ఉండేటువంటి అధిక నీటిని గ్రహించేసి ఈ విరేచనాలు తగ్గడానికి సహాయపడతాయి. అలాగే మరొక ముఖ్యమైన సమస్య ఎక్కువ మంది మహిళలను ఇబ్బంది పెట్టేది అధిక బహిష్టు స్రావం. అంటే వైట్ డిశ్చార్జ్ లాగా ఈ హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయంలో కణుతులు తయారవటం, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా మహిళల్లో అధిక బహిష్టు స్రావానికి కారణం కింద ఉంటూ ఉంటాయి. మరి ఈ బూరుగ ఎలా ఉపయోగపడుతుంది, ఎలా వాడుకోవాలి అంటే? బూరుగ బంక అలాగే బూరుగ ఆకులు వీటిని సమంగా తీసుకొని మెత్తగా నూరాలి. కుంకుడు గింజ అంత సైజులో మాత్రలు చేసుకోవాలి, ఎండబెట్టుకోవాలి. పూటకి 1 లేదా 2 సార్లు లేదా అవసరం ఉంటే 3 సార్లు దీన్ని తీసుకుంటూ ఉండాలి ఇంటర్నల్గా. ఇది ఈ బూరుగ బంక కానీ బూరుగ ఆకులు కానీ వీటిలో ఉండే రక్తస్తంభన గుణాలు ఈ అధిక రక్తస్రావాన్ని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. ఈ మెన్స్ట్రువేషన్ టైంలో మెనరేజియా, మెట్రోరేజియా ఇలాంటి వాటిని కంట్రోల్ చేస్తాయి. ఇంకొకటి మగపిల్లల్ని ఇబ్బంది పెట్టే సమస్య శీఘ్రస్ఖలన సమస్య, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్. మానసిక ఒత్తిడి, ఆందోళన, నరాల బలహీనత, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఈ శీఘ్రస్ఖలన సమస్యకి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ బూరుగ ఎలా ఉపయోగపడుతుంది అంటే? 3 దఫాలుగా మర్రిపాలని బూరుగ బంక పొడిలో కలిపి ఎండబెట్టి కుంకుడు గింజ అంతా మాత్రలు తయారు చేసుకోవాలి. రాత్రిపూట భార్యాభర్తల కలయికకి ముందు ఒక్కొక్క మాత్రని ఇంటర్నల్గా తీసుకొని పంచదార కలిపినటువంటి ఆవు పాలు తాగాలి. ఇది ఎలా పనిచేస్తుంది? బూరుగ బంక పురుషుల్లో వీర్య వృద్ధికి సహాయపడుతుంది, అలాగే నరాలని బలపరుస్తుంది. మర్రిపాలు కూడా శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. అలాగే చాలామందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య అతిమూత్ర వ్యాధి. ఈ అతిమూత్ర వ్యాధి ఇబ్బంది పెడుతున్నప్పుడు కొన్ని అనుబంధ లక్షణాలు ఉంటాయి. మూత్రానికి ఎక్కువసార్లు వెళ్ళవలసి రావడంతో పాటు రాత్రిపూట లేవాల్సి వస్తుంది. దీంతో నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అది డే టైం వర్క్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే మరి బూరుగ ఎలా ఉపయోగపడుతుంది అంటే? ఎలా వాడుకోవాలి? ఎండిన బూరుగ బంక, అలాగే ఎండిన నేరేడు గింజలు, ఎండిన నేల తంగేడు మొక్క వీటిని విడివిడిగా పొడి చేసేసి నూరి పొడి చేసుకోవాలి. తర్వాత ఈ మూడింటిని కూడా సమంగా కలిపి నిల్వ చేసుకోవాలి. దీన్ని 1 స్పూన్ మోతాదుగా రోజుకి 2 లేదా 3 సార్లు నీళ్లతో తీసుకుంటూ ఉండాలి. ఈ బూరుగ బంక ఈ మూత్రనాళాన్ని బలపరుస్తుంది. నేరేడు గింజలు ఏం చేస్తాయి? రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తాయి. మరి నేల తంగేడు ఏం చేస్తుంది? మూత్ర విసర్జనని క్రమబద్ధీకరిస్తుంది.
ఇలాగా ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయటం అన్న సమస్యని కంట్రోల్ చేయొచ్చు. సరైన మోతాదులో సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఈ బూరుగ వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి ఈ దివ్యమైన చెట్లని మొక్కల్ని మనం గుర్తించాలి, వాటిని సద్వినియోగపరచుకోవాలి. అప్పుడు అది మనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యం అమూల్యం. దానిని కాపాడుకోవటానికి ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఈ వరాల్ని ఉపయోగించుకుందాం. ఓం ధన్వంతరాయే నమః. బూరుగ చెట్టు గురించి ఎన్నో విలువైన ఆధ్యాత్మిక అలాగే ఔషధ విలువల గురించి తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో పవిత్ర వృక్షం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.